అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నవ్య గారు. నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటుంది కృప. చెప్పు కృప అని తన చేతిని పట్టుకున్నాడు వంశీ. నేను మిమ్మల్ని ప్రేమించలేదు అంటుంది కృప. వంశీ షాక్. తను విన్నదేంటో కూడా అర్థం కావట్లేదు. ఏది మళ్ళీ చెప్పు అంటాడు. అవును, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు అంటుంది కృప. వంశీ పట్టుకున్న కృప చేయిని వదిలేశాడు. నా మనసులో కేవలం నా స్వామికి మాత్రమే చోటు. ఇంకెవరిని నేను అంగీకరించలేను అంటుంది కృప. ఇప్పుడు మీతో అలా మాట్లాడడానికి కారణం అందరూ నన్ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నా బాధ. ఒకసారి ఒకరి మీద ప్రేమ పుట్టాక అది ఇంకొకరి మీదకి ఎలా వెళ్తుంది? నా ప్రేమ కూడా అంతే. నా ప్రేమ నా స్వామి. అది నీ మీదికి కానీ ఇంకొకరికి మీదికి కానీ ఎప్పటికీ రాదు. నన్ను అర్థం చేసుకుంటావని నీకు చెప్తున్నాను. అందరి ముందు నటిద్దాం. నా కోసం ఈ ఒక్కటి చేస్తావా అని అడుగుతుంది కృప. వంశీకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. కానీ తన కళ్ళు మాత్రం మాకు మాటలు ఇవే అన్నట్లుగా నీళ్లు వదులుతూనే ఉన్నాయి. అసలు తను మాట్లాడదామనుకున్నా మాటలు రావటం లేదు. ఒక 5 నిమిషాల ముందు సంతోషంతో మాటలు రాకపోగా ఇప్పుడు బాధతో రావట్లేదు. కష్టం మీద నోరు తెరిచి ఇందాక నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలా అంటాడు. కృప తలదించుకొని అవును అంటుంది. చివరగా ఒకటి అంటాడు వంశీ. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నది నా కోసం కాదా? కృప సైలెంట్గా ఉంటుంది. నీ మౌనం అంగీకారం అనుకోవాలా అంటాడు వంశీ. అయినా కూడా ఏం మాట్లాడలేదు కృప. వంశీ బాధగా పైకి లేచి సారీ కృప, నిన్ను ఇబ్బంది పెట్టినందుకు. నువ్వు చెప్పినట్టే చేస్తాను అని వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కృప ఏడుస్తూ ఎందుకు నాకు ఏడుపు వస్తుంది? నేను కేవలం నా స్వామిని మాత్రమే ప్రేమించాలి, ఇంకెవర్ని కాదు. అతని మీద నాకున్నది ప్రేమ కాదు, కేవలం నా కోసం చాలా చేశాడు అన్న కృతజ్ఞత, అంతే. నేనతన్ని ప్రేమించడం అనేది తప్పు. ప్రేమ ఒక్కసారే పుడుతుంది, ఒక్కరి మీదే పుడుతుంది. అది నా స్వామి మీద నాకున్నదే. నేను చేసింది ఒప్పే. అయినా నాకెందుకు ఇంత బాధగా ఉంది? లేదు, నేనతని గురించి ఆలోచించకూడదు అని అనుకుని అలానే కూర్చుంది. ఇదంతా గమనిస్తున్న ధనిష్ట కన్నీళ్లు ఆపుకోలేక అక్కడి నుండి వెళ్ళిపోయింది. నైట్ అయ్యేసరికి అందరూ డిన్నర్ చేసేసి మేడ మీద పడుకోవడానికి వెళ్లారు. చాలా రోజుల తర్వాత అందరం హ్యాపీగా ఉన్నాం కదా అంటుంది దివ్య. డైలీ తినడం, నిద్రపోవడం, వర్క్ చేయడం అంతేనా? ఈరోజు అందరం సరదాగా ఏమన్నా గేమ్స్ ఆడుకుందామా? అందరూ ఓకే అనడంతో ఏం గేమ్ ఆడదాం అంటాడు ధీరజ్. ట్రూత్ అండ్ డేర్ అంటుంది దివ్య. అప్పుడు ధీరజ్ ఓకే, బట్ కండిషన్ ఈస్ బాటిల్ ఆగిన వాళ్ళు ఆ బాటిల్ ఇంకో చివర ఎవరి ముందు ఆగుతుందో వాళ్ళేం చెప్తే అది చేయాలి అంటాడు. అందరూ ఓకే అని పిల్లల బ్యాచ్ అంతా రౌండ్గా కూర్చుంటారు. వంశీ ఆడను అన్నా బలవంతంగా కూర్చోబెడతారు. పెద్దవాళ్ళు కొద్దిమంది పక్కన ఉండి చూస్తారు, కొద్దిమంది నిద్రపోయారు. గేమ్ స్టార్ట్స్. వాళ్ళ ప్లేసింగ్ చెప్పలేదు కదా. దార్షిక్, ధనిష్ట, ధీరజ్, దివ్య, వంశీ, కృప, ధరణి, హరి, దియా, సుధీర్, బాల. చిన్నుతో బాటిల్ తిప్పిస్తారు. ఫస్ట్ ధరణి ముందాగుతుంది. తనకి సుధీర్ క్వశ్చన్ ఇవ్వాలి. ఇక సుధీర్, నువ్వు బాగా నమ్మిన వ్యక్తి నిన్ను మోసం చేస్తే నీ రియాక్షన్ ఏంటి అని హరి వైపు చూస్తాడు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ మీరు గమనించండి, పెద్దవాళ్ళు ఎవరికి హరి గురించి నిజం తెలీదు, ఓకేనా? ఇక ధరణి, నువ్వే అంటున్నావు బాగా నమ్మిన వ్యక్తి అని, ఇంకా రియాక్షన్ ఏముంటుంది? హార్ట్ బ్రేక్ అవ్వడం తప్ప. ఒక్కోసారి మన నీడని కూడా నమ్మొద్దు అంటారు, కానీ అంతకంటే ఎక్కువగా చాలా గుడ్డిగా నమ్మి మోసపోతే ఆ బాధ వర్ణించలేము అంటుంది అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటుంది. అందరికీ కంట్లో నుంచి నీళ్ళొస్తాయి. ఎట్ ది సేమ్ టైం హరి మీద కోపం కూడా. హరికి కూడా తన తప్పేంటో, తన వల్ల ధరణి ఎంత బాధపడిందో అర్థమవుతుంటే కన్నీళ్ళొస్తున్నాయి. పెద్దవాళ్ళకి హరి గురించి అని తెలియదు కదా, మామూలుగా ఆన్సర్ చెప్తుంది అనుకున్నారు. వాతావరణం తేలికపరచాలి అని ధనిష్ట చిన్నుతో బాటిల్ మళ్ళీ తిప్పమంటుంది. అది దియా ముందు ఆగుతుంది. తనకి క్వశ్చన్ దివ్య అడగాలి. అప్పుడు దివ్య, బావ నిన్నెప్పుడైనా కొడితే నువ్వేం చేస్తావు అని అడుగుతుంది. అప్పుడు దియా ఏమంటుందంటే, నేను తప్పు చేస్తే సర్ది చెప్తాడు, మరి మాట వినుకుంటే కొంచెం గట్టిగా చెప్తాడు, అంతేకాని ఎప్పుడు కొట్టడు. అయినా నన్ను కొట్టే ఛాన్స్ నేను ఇవ్వనుగా, ముందు నేనే కొట్టేస్తా అని కన్ను కొడుతుంది. అందరూ నవ్వేస్తారు. నెక్స్ట్ వంశీ ముందు ఆగుతుంది. తనకి ధీరజ్ క్వశ్చన్ అడగాలి. ధీరజ్, ఇప్పుడు నీ మూడేలా ఉందో దానికి సింగ్ అయ్యే సాంగ్ పాడాలి అని అంటాడు. వంశీ పైకి లేచి ఆకాశంలోకి చూస్తూ కథే మలుపు కోరని వ్యధి దరికి చేరని ఎంతో మారి తన చెంతనే చేరి బ్రతుకంతా తోడు నిలవాలని ఎన్నో నేననుకున్నా కానీ కథంతా తారుమారయ్యనే. గాయం చేసేసావే అయినా బాధలేదే కానీ మాటే జారి ఊపిరాపేసావే అని కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరిగాడు. కృపకి తన ప్రమేయం లేకుండానే కంట్లో నుంచి నీళ్ళొస్తున్నాయి.
వంశీ వైపు అలానే చూస్తుంది. వంశీ కూడా కృప వైపు అంతే చూస్తున్నాడు. ధనిష్ట కూడా ఏడుస్తుంది. ఎందుకంటే తనకి మాత్రమే తెలుసు వంశీ ఆ పాట ఎందుకు పాడాడు. అందరూ ఇన్ని రోజులు కృప యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి అలా పాడాడు అనుకున్నారు. బట్ దార్షిక్కి డౌట్గానే ఉంది. ఇటు ధని కూడా సైలెంట్గా ఏడుస్తుండడంతో ఏదో జరిగింది అని అదేంటో కనుక్కోవాలి అనుకున్నాడు. అందర్నీ కూల్ చేస్తూ చిన్ను బాటిల్ తిప్పింది. ఈసారి కృప ముందు ఆగింది. తనకి ధనిష్ట క్వశ్చన్ వేయాలి. ధనిష్ట చురుగ్గా కృపని చూస్తూ ఇప్పుడు నేను చెప్పేదాన్ని నువ్వు ఏకాగ్రతతో నిశ్చలమైన మనసుతో చెయ్యాలి అంటుంది. కృప సరే అంటుంది. అప్పుడు ధనిష్ట కళ్ళు మూసుకొని ఎవరు బాధలో నీ పక్కన ఉంటే బాగుంటుందో, ఎవరి పక్కన ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావో, ఎవరు నీ పక్కన లేకుంటే వెలితిగా అనిపిస్తుందో, అండ్ ఫైనల్లీ ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు నీకు ఎవరి రూపం గుర్తొస్తుందో టక్కుని చెప్పేయాలి అంటుంది. అప్పుడు కృప వంశీ అంటుంది. ఆ మాటతో టక్కున కృప వైపు చూస్తాడు వంశీ. తన కళ్ళల్లో చెప్పలేని ఆనందం. ధనిష్ట కూడా తనకున్న డౌట్ క్లారిఫై అయిపోయింది. కృప వంశీని లవ్ చేస్తుంది. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది తను. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆల్రెడీ తెలిసిన విషయమైనా కృప నోటితో వినడంతో వంశీకి ఏం అర్థం కావట్లేదు. ఇందాక తనని ప్రేమించట్లేదని చెప్పింది. కానీ ఇప్పుడు అందరి ముందు నటించమని చెప్పింది కదా, అందుకే అలా చెప్పుంటుంది అని తనలో తానే బాధపడుతున్నాడు. కృప కళ్ళు తెరిచి తన నోటి వెంట వచ్చిన వంశీ పేరుని తలుచుకుంటూ నేను నిజంగానే అతన్ని ప్రేమిస్తున్నానా. తను ఈ సందిగ్ధంలో ఉండగానే చిన్ను బాటిల్ తిప్పింది. ఈసారి దార్శిక్ ముందు ఆగుతుంది. తనకి కృప క్వశ్చన్ అడగాలి. కానీ ధీరజ్ ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వమన్నా ఎవ్వరూ ఇవ్వరు. దానితో కృపకి ఒకటి చెప్పి దార్శిక్తో అది చేయించమని చెప్తాడు. కృప ఫేస్లో ఏ భావం లేకుండా మీ కళ్ళకి గంతలు కడదాం, మీరొకరిని పట్టుకొని ఆ పట్టుకున్న వాళ్ళతో డాన్స్ చేయాలి. కానీ దాన్ని తప్ప ఇంకెవరిని పట్టుకున్నా మీరు ఓడిపోయినట్టు. అప్పుడు మేము చెప్పినట్టు చేయాలి అంటుంది కృప. దార్శిక్ ఓకే అంటాడు. ధీరజ్ దార్శిక్ కళ్ళకి గంతలు కడతాడు. ధనిష్ట కావాలని అందరి వెనుక దాచేస్తారు. దార్శిక్ ఒక సైడ్ వెళ్తూ ఉంటాడు. ఎవరో చెప్పినట్టుగానే అలా వెళ్తూ మధ్యలో ధీరజ్ వాళ్ళు సౌండ్స్ చేస్తున్నా సరే అలానే ముందుకు వెళ్తూ ధనిష్ఠని పట్టుకొని హక్ చేసుకున్నాడు. అందరూ షాక్. అంటే అందరి ముందు అలా చేశాడు కదా, పైగా పట్టుకోవడమే డైరెక్ట్గా వెళ్ళి హక్ చేసుకున్నాడు. దార్శిక్ ధనిష్ఠని వదిలి కళ్ళకున్న గంతలు తీశాడు. అప్పుడు ధీరజ్ బావా అలా హక్ చేసుకున్నావేంట్రా, ఒకవేళ ధని కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే. అయినా అలా ఎలా, మేం డైవర్ట్ చేస్తున్న కూడా కరెక్ట్గా తన దగ్గరికే వెళ్ళావు, ఎవరో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టే అంటాడు. నా గుండె ఇస్తుందిరా ఇన్స్ట్రక్షన్, అదే చూపిస్తుంది తను ఎక్కడుందో, అందుకే ఖచ్చితంగా తననే పట్టుకుంటా అని. నేను పట్టుకుంది తననే అని నాకు తెలుసు, అందుకే డైరెక్ట్గా హక్ చేసుకున్నా అంటాడు దార్శిక్. ఇదంతా చూస్తున్న కృపకి ఎటువంటి బాధ కలగట్లేదు. ఇందాక తను వంశీ అన్న పేరు, వంశీ తన కోసం పాడిన పాట గుర్తొస్తుంటే ఇక ఆడింది చాలు పడుకోండి అని పెద్దవాళ్ళు అనడంతో అందరూ గప్చుప్గా పడుకున్నారు. బాయ్స్ అంతా ఒక సైడ్, గర్ల్స్ అంతా ఒక సైడ్. నెక్స్ట్ డే ఆఫీస్ వర్క్ ఉండటంతో అందరూ వెళ్ళిపోయారు. దార్శిక్, ధనిష్ట, వంశీ, కృప, బాల మాత్రమే మిగిలారు. చారి కూడా వాళ్ళతో వెళ్ళాడు. దార్శిక్ ధనిష్టని ఏమైంది అని అడిగేసరికి కృప వంశీతో చెప్పింది మొత్తం చెప్పి ఏడ్చేసింది. దార్శిక్ తనని ఓదాయిస్తూ వాళ్ళకి వాళ్ళ ప్రేమ తెలిసేలా చేద్దాం మనం, నువ్వు బాధపడకు. అలా అలా రోజులు గడుస్తున్నాయి. ఇటు కపాలి శరీరాన్ని కాపాడుతూ ఉన్నాడు దుమ్మకుడు. బాల ఎవరికీ తెలియకుండా ఒక ప్లాన్ వేసుకుంటున్నాడు. ఏం ప్లాన్ వేస్తున్నావు నాయనా? వంశీ, కృప, దార్శిక్ వాళ్ళ ముందు నటిస్తున్నారు అలా అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళది నిజంగానే వాళ్ళ ప్రేమ అని ఇద్దరూ తెలుసుకోలేకపోతున్నారు. కృప అందరి కోసం నటిస్తుంది అని వంశీ, ఏదో తెలియని ఫీలింగ్ అని కృప అలా అనుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. వీళ్ళని ఎలా కలపాలి అని ప్లాన్లో ధనిష్ట, దార్శిక్ ఉన్నారు. శివరాత్రి రోజు పూర్తయితే కపాలికి తన పూర్వ వైభవం వస్తుంది. బాల తనలో తానే లేదు, అలా జరగకూడదు, వాడు బ్రతుకుంటే అక్క వాళ్ళకి ప్రమాదమే. వాడి శరీరాన్ని శివరాత్రి కంటే ముందే దహనం చేస్తే వాడి పీడ విరగడవుద్ది. అవును, అదే కరెక్ట్ అనుకొని టైం కోసం చూస్తున్నాడు. అందరూ ఏదో చూస్తున్నట్లు శివరాత్రి రానే వచ్చింది. దార్శిక్కి కొద్ది రోజుల నుండి అనీజీగా ఉంది. మనీ ప్రభావం అనుకుంటా. ఆ రోజు అందరూ రెడీ అయ్యి కోట రహస్య మార్గంలో ఉన్న శివుని మందిరానికి బయలుదేరారు. బాల వీళ్ళతో వెళ్తున్నట్టే కోట దాకా వెళ్ళి అక్కడి నుండి ఎవరికి తెలియకుండా కపాలి గుహ వైపుకు వెళ్ళాడు. అంతా చీకటిగా ఉంది. పాతాళ లోకం కదా, అలానే ఉంటుంది మరి. వీడి మొహం ఎప్పుడూ నా సీత నా సీత అనుకుంటూ మా మక్క వెంట పెడకుంటే ఇక్కడ కరెంటు పెట్టించుకుంటే ఏం పోయిందో కక్కుర్తి ఎదవ అంటాడు బాల. అలా చిన్నగా ఆ చీకటిలో కపాలి స్థావరానికి వెళ్ళాడు. గుహ బయట గబ్బిలాలు కాపలాగా ఉన్నాయి. బాల ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుణ్ణి తలుచుకొని
అక్కడ మాయమయ్యి గుహ లోపల ప్రత్యక్షమయ్యాడు. మామూలుగా అయితే కపాలికి తెలిసిపోద్ది గుహ లోపల. కానీ బయట కానీ ఎవరైనా ఉంటే. కానీ ఇప్పుడు స్పృహలో లేడుగా బాబు. సో ఎవరికి బాల గుహలోకి ఎంటర్ అయింది అర్థం కాలేదు. అక్కడ ధూమకుడు కపాలి శరీరానికి కాపలా కూర్చున్నాడు. అదేమన్నా కోహినూర్ డైమండ్ అనుకుంటున్నాడా? అలా కాపలా కూర్చున్నాడు పింజారి ఎదవా అంటాడు బాల. ఇప్పుడు ఎలా అని ఓ తెగ చించుతూ హా ఐడియా నాది జియో బాల అంటుంది నవ్య. ఏడ్సావులే నువ్వు నీ పుచ్చిపోయిన జోకులు పే అంటాడు బాల. అని ఒక్కసారిగా ఆ గుహ మొత్తం తిరిగి సౌండ్ చేసి వచ్చాడు. ఆ సౌండ్స్ ఏంటి అని ధూమకుడు అక్కడి నుంచి వెళ్ళి మొత్తం చూస్తున్నాడు. బాల అక్కడే ఉన్న హోమగుండం లాంటి దాంట్లో నిప్పు రాజేసి కోతులకి నిప్పంటే భయం. నిప్పున్న దగ్గరికి రావు అవి. బట్ స్టోరీ కోసం నేను అలా రాయాల్సి వచ్చింది. అండ్ బాలకి పవర్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న గుండంలో వేసి కపాలి బాడీ కోసం వెళ్తున్నాడు. ఏంటి నాయనా నువ్వు కపాలని ఎత్తి అందులో పడేస్తావా? నువ్విప్పుడు కోతివి. నువ్వు ఉన్నదే చిన్నగా మళ్ళీ వాణ్ణి లేపుతావా? కపాలి శరీరాన్ని ఒక రాయి మీద ఉంచాడు దుమ్మకుడు. బాల దానికి దగ్గరలోకి వెళ్ళగానే ఏదో షాక్ కొట్లినట్టయి ముందుకి అడుగు వెయ్యలేక అక్కడే పడిపోయాడు. అప్పుడే ఏంటి బాల బామ్మర్ది గారు అడుగు ముందుకు పట్టం లేదా అని ఒక గొంతు వినిపిస్తుంది. ఎవర్రా నువ్వు నన్ను బామ్మర్దంటున్నావు అంటాడు బాల. అప్పుడు కపాలి నా సీత నీకు అక్క అయినప్పుడు నువ్వు నాకు బావమర్దివేగా అంటాడు. అప్పుడు బాల నీ బూడిది గుమ్మడికాయ మొహానికి మా అక్క కావాలా? అయినా ఇక్కడే పడుండి సచ్చావుగా ఎలా మాట్లాడుతున్నావు? అన్ని విషయాలు తెలుసుకున్నావు కానీ మండలం పాటు పూజ పూర్తయ్యాక నా శరీరాన్ని వీడి నా ఆత్మ బయటికి వస్తుంది అని తెలుసుకోలేకపోయావే అంటాడు కపాలి. నువ్వేమన్నా ఐశ్వర్యరాయివి అనుకున్నావా నీ గురించి మొత్తం తెలుసుకోవటానికి అని అంటున్నాడే కాని తనకు అర్థమవుతుంది ఇవే తనకి ఆఖరి గడియలు అని. బాలా నీవు పాటలు బాగా పాడతావంటగా మమ్మల్ని మీ అక్కని తలుచుకొని ఒక పాట పాడు అంటాడు కపాలి. అప్పుడు బాల అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. కపాలి కోపంగా ఆపు అని బాలని ఇంకా ఎక్కువగా ఆ దంతశక్తితో ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పటికైనా మా మాట విని మీ అక్కగారు మమ్మల్ని చూచినప్పుడు వారి భావాలను పాటగా పాడుము అంటాడు కపాలి. అప్పుడు బాలయ్య అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది కనిపించిన దెయ్యమే ఆ కనులలోన ఉన్నది. పాటని నేనే మార్చాను. దైవమే దగ్గర దెయ్యమే అని పెట్టాను. జస్ట్ ఫర్ ఫన్. ఏమిటి నీ ధైర్యం? ఇంత ఇబ్బంది పెడుతున్నా నీ వల్లనే ప్రవర్తిస్తున్నావు అంటాడు కపాలి. ఒకసారి దార్శిక్ వాళ్ళ దగ్గరికి వద్దామా? అందరూ ఆ రహస్య మార్గం గుండా శివుని మందిరానికి చేరుకున్నారు. ఆ మందిరం ఎలా ఉంది అంటే దాని ఆవరణలో అడుగు పెట్టగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది వారికి. అక్కడ ఉన్న ప్రతి దానిలో ఆ శివుని నామమే ధ్వనిస్తుంది. చుట్టూ పచ్చని ప్రకృతి. ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే అక్కడ కాసేపు ఉంటే అన్ని టెన్షన్స్ మర్చిపోయి ప్రశాంతంగా ఉండొచ్చు. అలా లోపలికి వెళ్ళే దారిలోనే నందీశ్వరుడు ఉన్నాడు. అంటే ఒక విగ్రహం లాగా నిజమైన నందీశ్వరుడు కాదు ఓకేనా. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళగానే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వచ్చి అక్కడ కూర్చున్నట్లు ఉంది ఆ విగ్రహం. అందరూ అలా చూస్తూనే వాళ్ళకి తెలియకుండానే ఆయనకి చేతులెత్తి దండం పెట్టారు. ఈలోగా ఎవరో వస్తున్న అలికిడి విని వెనక్కి తిరిగిన వారికి కొన్ని వందల పాములు గుడి బయట నుండి గుడి లోపలికి వస్తున్నాయి. ఏంటి ఇన్ని పాములు వస్తున్నాయి? అన్నీ ఒకేలా లేవు, వేరువేరుగా ఉన్నాయి అంటుంది ధనిష్ట. కొన్ని నాగులు కొన్ని సర్పాలు అంటుంది కృప. నాగులు సర్పాలు ఒకటి కాదా అంటుంది ధనిష్ట. దార్శిక్ వంశీ కూడా ఆశ్చర్యంగా చూస్తారు. అవి రెండు ఒకటి కాదా అని. లేదు ఆ రెండింటికి చాలా తేడా ఉంది అంటుంది కృప. నాగులు కామరూపధారులు. అవి కావాలి అనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవ రూపాన్నే కాదు ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు. అవి నేలని అంటిపెట్టుకుపోతాయి. భూమి మీదే తిరుగుతాయి. నాగులకు ఒక విశిష్టత ఉంది. అవి గాలిని ఆహారంగా స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలు మాత్రం కప్పలు మొదలైన జీవరాశులని ఆహారంగా తీసుకుంటాయి. నాగుల్లో 9 జాతులుంటాయి. అలాగే సర్పాలలో కూడా దేవతా సర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతా సర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూల వాసన వస్తుంది అంటారు. కానీ ఇవి మనుషులు తిరిగే ప్రాంతాలలో సంచరించవు. మానవ జాడులకు దూరంగా ఉంటాయి. దేవతా సర్పాలకు కూడా కొన్ని శక్తులుంటాయి. అవి ఇప్పటికీ కూడా కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాలలో ఉన్నాయని చాలామంది నమ్ముతారు. అవి పాలు తాగుతాయి. పూర్వకాలంలో ప్రజల భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేక రూపాల్లో వారికి దర్శనమిచ్చి పూజలు అందుకునేవారంట. భక్తుల కోరిక మేరకు ఆరోగ్యాన్ని సంతానాన్ని అనుగ్రహించేవారంట. మనిషికి కానీ పాములు పట్టే వాళ్ళకి కానీ అవి చిక్కవు. అసలు వీటి ఉనికిని కనుగొనడం మామూలు మానవులకి తరం కాదు.
కాలచక్రంలో తిథులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవ జాతితో కలిసి సంచరించేవి. అప్పటి మనుషులకు ధర్మనిష్ట, సత్యనిష్ట, దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఆ రోజులు వేరు. క్రమక్రమంగా వారిలో ధర్మంపై శ్రద్ధ తగ్గిపోయింది. అందుకే నాగులు ఇంతకు ముందులా సశరీరంతో సంచరించడం మానేశాయి. దాదాపు 75 ఏళ్ల క్రితం వరకు దేవతా సర్పాలని చూసి పూజించి వరాలు పొందిన కుటుంబాలు ఉన్నాయి. పోయిన జన్మలో మీ కుటుంబం కూడా అలానే వరం పొందింది. అందుకే మా వంశం మీకు సహాయం చేస్తుంది. కానీ ఇప్పుడు సదాచారం, ధర్మం వంటి విషయాలని జనం వదిలేస్తున్నారు. ఒకవేళ ఇటువంటి ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్నా అత్యంత నిష్ఠగా పాటించేవారు అరుదుగా కనిపిస్తున్నారు. దానితో దేవతా సర్పాలు జనవాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. పూజల్లో లోపాల వల్ల కొన్ని శరీరాలని విడిచిపెట్టాయి. ఇక పుట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేం. చాలా వరకు మామూలు పాములే జనవాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకూడదు. వాటిని హింసించకుంటే దేవతా సర్పాలు నాగజాతి అనుగ్రహం పొందొచ్చు. ఫ్రెండ్స్, ఇదెవరికైనా సోదిలాగా అనిపించొచ్చు. బట్ ఇట్స్ ట్రూ. మనలో చాలా మందికి వీటి గురించి తెలీదు. స్టోరీ అంతా ఇమాజినేషనే కదా. కొంచెం దీని గురించి అన్న తెలుసుకుంటే బెటర్ కదా. అందుకే ఇన్ఫర్మేషన్. నచ్చకుంటే స్కిప్ చేసేసేయండి. కృప చెప్తున్నంతసేపు ముగ్గురు శ్రద్ధగా వింటారు. ఈలోగా నాగులు రావడం, అవి మనిషి రూపంలోకి మారిపోవడం జరిగిపోయింది. అవి పరమేశ్వరునికి నమస్కరించి దార్షిక్ వాళ్ళని చూస్తున్నాయి. అవెందుకు అలా చూస్తున్నాయో అర్థమైన కృప దార్షిక్తో, పక్కనే ఒక కొలను ఉంది. మీరందులో 3 సార్లు మునిగిరండి. ఇదిగో ఇది మీ దగ్గర ఉంచండి అని ఒక చిన్న ఖడ్గం ఇస్తుంది. ఇదెందుకు అంటాడు దార్షిక్. అప్పుడు కృప, మీకిది సహాయపడగలదు, మీ దగ్గరే ఉంచండి అంటుంది. సరే అని దార్షిక్తో పాటు వంశీ కూడా వెళ్ళబోతే ఒక్కరే వెళ్ళాలి అని చెప్పడంతో వంశీ అక్కడే ఆగిపోయాడు. దార్షిక్ ఒక్కడే వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళాక కొలను కనిపించడంతో అందులోకి దిగాడు. 2 మునకలు బాగానే వేశాడు. కానీ మూడోసారి మునిగినప్పుడు తనకి నీటిలో అడుగున ఏదో తేజస్సులాగా వెలుగు కనిపించింది. దార్షిక్ ఈదుకుంటూ ఆ వెలుగు వైపు వెళ్తున్నాడు. అక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే అది ఒక కొలను. కానీ ఆ లింగం ఉన్న దగ్గర అంతా పొడిగా ఉంది నేల. అక్కడి నుండి కిందికి అంటే పాతాళ లోకంలోకి దారి ఉంది. ఆ దారేంటో తెలియక దాని గుండా లోపలికి వెళ్తున్నాడు దార్షిక్. అలా వెళ్తూ ఉంటే తనకి చుట్టూ ఉన్న గోడల మీద ఆ శివుని మంత్రాలు, ఆయన వివిధ లింగ రూపాలు అన్నింటి గురించి వివరించి ఉన్నాయి. తను ఆ దారంతా ఆశ్చర్యంగా చూస్తూ వెళ్తున్నాడు. ఇటు ధనిష్ట వాళ్ళు వెళ్ళి ఇంతసేపైనా దార్షిక్ రాకపోవడంతో కంగారుగా కొలను దగ్గరికి వెళ్ళబోయింది కృప. తనతో ఉన్న నాగులు ఎంత చెబుతున్నా కూడా వినకుండా వెళ్తా అని అడుగు ముందుకు వేసింది ధనిష్ట. సరిగ్గా అప్పుడే నాగలోక మహారాణి వస్తున్నట్లు అందరూ ఆమెకి జేజేలు పలుకుతుంటే ఆ మహారాణి నేరుగా ధనిష్ట ముందుకు వచ్చి, అతనికి ఎటువంటి ప్రమాదం లేదు, మీరు పూర్తి చేయాల్సిన కార్యానికి సంబంధించినవి తెలుసుకోవడానికే వెళ్ళాడు అంటుంది. సమయానికి అతను వచ్చేస్తాడు. ఈలోగా మనం ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిద్దాం అని చెప్పడంతో అక్కడే ఆగిపోయి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటుంది, దార్షిక్కి ఏం కాకూడదు అని. ఇటు దార్షిక్ అలా వెళ్తూ కుడి చేతిలో కృప ఇచ్చిన ఖడ్గం, ఎడమ చేత్తో ఆ గోడలని తడుముతూ వెళ్తుంటే ఒక దగ్గర తన చెయ్యి ఆ గోడ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ ముందుకు వచ్చింది. తను గోడకి చేతిని ఆనిస్తూ నడవటం వల్ల తనకదంతగా తెలియలేదు. అలా ముందుకు చాలా దూరం వెళ్ళాక అప్పటిదాకా ఉన్న వెలుగు ఆ ముందు లేదు. అంతా చీకటిగా ఉంది. తనకి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, ఇక్కడి దాకా ఉన్న వెలుగు ముందెందుకు లేదు? ఒకవేళ ఇదే ఈ మార్గం చివరనా ఏమో చూద్దామని ముందుకు వెళ్తాడు. అలా వెళ్తూ కపాలి ఉండే స్థావరంలోకి వెళ్ళిపోయాడు. అది కపాలి గుహకి ఉన్న ఇంకో దారి. కానీ ఆ దారి గుండా దుష్టశక్తులు ప్రయాణించలేవు. అందుకే అక్కడ ఎటువంటి కాపలా లేదు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.